దండాలయ్యా. నమస్కారం. నమస్కారం ఎమ్మెల్యే గారు. నమస్కారం బాబు. రండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. రైట్ సార్, తమరు ఎమ్మెల్యే అండి, ఇంకా బస్సులో ప్రయాణం చేస్తున్నారేంటి సార్? ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవడానికి ఇలాగే ప్రయాణం చేయాలయ్యా. ఒకప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటు కూడా సైకిల్ మీద వెళ్ళేవారట, తెలుసా నీకు? అవును సార్, ఆ రోజులే వేరు. టికెట్ టికెట్. ఆ మహానుభావుడిలాగా మీరు కూడా పేదల పక్షానే ఉన్నారు కదా బాబు. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దేవుడి భూములు కాజేశారని మీరు కేసు పెట్టారటగా. ఇప్పుడు ఆ కేసులోనే కమిషన్ ముందు సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నాను. పరిస్థితులు బాగోలేదు, కనీసం ఒక గన్మెన్ అయినా పెట్టుకోవచ్చు కదా సార్. ప్రపంచంలో ఏ నాయకుడిని బాడీ గార్డులు రక్షించలేదయ్యా. ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఈనాటి శాసనసభ్యుల వరకు. నమస్కారం, మా టీవీ న్యూస్ కి స్వాగతం. ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్యే పురుషోత్తం ప్రయాణిస్తున్న బస్సును దుండగులు పేల్చివేశారు. ఆయన కమిషన్ ముందు సాక్ష్యం చెప్పడానికి వస్తున్న సమయంలో ఈ విద్రోహం జరిగింది. ఈ సంఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షం ఒత్తిడి తెస్తోంది. ఈ సంఘటనతో అసెంబ్లీ వద్ద గందరగోళం నెలకొంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. అధికార పార్టీలో 2వ స్థానంలో ఉన్న దేవరాజ్ తన మద్దతుదారులతో కలిసి బయటికి వచ్చేయడంతో ముఖ్యమంత్రిపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ఈ రోజు రాత్రి 8 గంటలకు ఓటింగ్ డిక్లేర్ చేశారు. ఈ విషయంపై సీఎం గారి అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ సీఎం గారు, సార్ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తారా? సార్ చేస్తే నేరం ఒప్పుకునేట్టేగా. అవునండి. మరి అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా చేయగలను అనుకుంటున్నారా? కొన్ని ప్రశ్నలకి రాజకీయాల్లో సమాధానాలు చెప్పకూడదు అనుకుంటాను. అవునండి. సార్ 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 అయ్యా, బయట ప్రెస్ వాళ్ళు చేతిగా పూలు తీసే దీనికి ఇచ్చేద్దాం. దేవరాజ్ గారు, ప్రతిపక్షం మీకు ముఖ్యమంత్రి పదవి ఎరవేసింది. అందుకే వాళ్ళతో కలిసి మీరు మీ పార్టీని చీల్చారంటున్నారు. దీని మీద మీ కామెంట్? ఎర్రెత్తే పడిపోవడానికి ఆయన ఎన్న శాప, ఎరువైపోతే ఎండిపోవడానికి ఆయన ఎన్న సేన. ఇదంతా గెట్నోలు చేసే పెసారం అండి. చెప్పాడు కదా, పదరా ఓసారి చెయ్యించుకో బావా. దేనికిరా? నువ్వు బాంబు పెట్టింది బస్సు కాదు బావా, మరి సీఎం కుర్చీకి. చెయ్యిస్తాం అనుకుంటే సాసి కొట్టిసేవండి బావా. ఈ మధ్యన పత్రికలోళ్ళు పెన్నుల్లో కెమెరాలు ఎట్టుకుని పాకెట్ లో కాకుండా జాకెట్ లో పెట్టుకుని వచ్చేస్తున్నారు. మనమేమో మైకే కదా మ్యాటర్ చెప్పేస్తున్నాం. ఆడు మనం చెప్పిన మ్యాటర్ అయ్యకుండా ఆడు తీసిన ఫోటో పేపర్ లో వేసి ఆడు ఇష్టం వచ్చాడు కామెంట్ రాసేసుకుంటున్నాడు. ఇది మింగేస్తాను బావా, కానీ అది కక్కైపోతే నాకు కడుపు వచ్చేలా ఉంది. ఏంటది? ఇప్పుడు పీడీఏ ఎమ్మెల్యేలు 5 సీఎం కి మద్దతు ఇచ్చారనుకో, అప్పుడు నువ్వు ఆయన దింపలేవు కదా. అందుకే దింపేవాడి దగ్గరికి వెళ్తున్నాను కదా. అసెంబ్లీ దగ్గర చాలా టెన్షన్ చోటు చేసుకుంది. అన్ని పార్టీలు తమ పార్టీ ఎమ్మెల్యేలను సాయంత్రం సభలో ఓటింగ్ లో పాల్గొనాలని సాయంత్రం జరిగే అవిశ్వాస తీర్మానానికి మీరు అనుకూలంగా ఓటు వేస్తారా, వ్యతిరేకంగా ఓటు వేస్తారా? మీరే చూస్తారుగా. ఆ టీవీ కట్టేయండి రా అన్న. అసెంబ్లీ దగ్గర చాలా టెన్షన్ గా ఉందన్న. టెన్షన్ పడకూడదని టీవీ కట్టేయమన్నాను రా. ఎరా, సచిన్ తెండూల్కర్ సెంచరీకి 2 పరుగుల దూరంలో ఉంటే వాడు కొడతాడా లేదా అని వాడికంటే ఎక్కువ టెన్షన్ మనం పడతాం. మనం ఓటేసిన వాళ్ళు ఎలక్షన్లు గెలుస్తారా లేదా అని వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ మనం పడతాం. ఇన్ని టెన్షన్లు మనకు అవసరమా? చెక్ అన్నా. ఒరే, వీడు నాకు చెక్ చెప్పాడు రా. నాకే చెక్ చెప్పాడు. ఆటలో ఇప్పుడు ఓడిపోయాను గాని ఇచ్చిన మాటలు ఎప్పుడు ఓడిపోను. తీసుకో. ఒక్క నిమిషం అన్నా, దేవరాజు నేను కలుస్తానంటున్నాడు అన్న. దా కూర్చో. సూర్య, నువ్వు ఒక సాయం చేస్తే నేను ఈ రాష్ట్రానికి రాజునవుతా. నాకు 2 తెలుసు, ఎత్తు వేయడం, ఎత్తేయడం. ఏం కావాలి? ఎత్తేయాలి. కిల్లింగా? కాదు, కిడ్నాపింగ్. ప్రోగ్రెసివ్ పార్టీలోని 5 ఎమ్మెల్యేలు ఎలక్షన్ అప్పుడు అసెంబ్లీకి వెళ్ళకూడదు. దానికి నువ్వేం చేయాలంటే, ఐడియాలొద్దు, అడ్వాన్స్ ఇచ్చాడు. దేవరాజ్ తన స్వార్థం కోసం ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు. అసెంబ్లీలో వాడికి వ్యతిరేకంగా ఓటేసి అవిశ్వాసం వీగిపోయేలా చేసి వాడికి బుద్ధి చెప్పు.
కమిషనర్ మన వాళ్ళంతా అసెంబ్లీ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను సైడ్ అయిపోతున్నాను, మీరు ఎమ్మెల్యేలు తీసుకెళ్ళిపోండి. మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు? మేము అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకు? మైకులు బిక్కుని అరుచుకోవడానికే? మెహందీ బజార్కి తీసుకెళ్లి గానా బజానా చూపిస్తాం. మేము రాము. నోరు మూసుకొని పదండ్రా. పాండు, గౌరవంగా పూర్తి పేరుతో పిలవడానికి నువ్వేమన్నా పొలిటికల్ లీడర్వా? పొలిటికల్ రౌడీవి. పొలిటీషియన్ కి పొలిటికల్ రౌడీకి తేడా తెలుసారా నీకు? మీరు డబ్బిచ్చి గెలుస్తారు, మేము డబ్బు తీసుకుని పొడుస్తాం. అదేదో పద్మశ్రీ అన్నట్టుగా చెప్తున్నావే. రౌడీ అని చెప్పుకోవడానికి సిగ్గులేదు? సిగ్గెందుకురా? ఈ దేశంలో కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు, లాయర్లు, డాక్టర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ 2 లైఫ్లు ఉంటాయి. పబ్లిక్ గా పెద్ద మనుషులు, ప్రైవేట్ గా బూతురాజులు. కానీ మేము అలా కాదు. బయట రౌడీ, లోపల రౌడీ. చెప్పి చెప్పుతో కొడతాం, కొట్టింది మేమేని ఒప్పుకుంటాం. ఆయుధాలతో ఆడుకునే నీలాంటి సాయం కావాల్సింది అడ్డాల్లోనూ అడ్డదారుల్లోనూ, అసెంబ్లీ దగ్గర కాదు. అసెంబ్లీ అని తెలిసే ఆయుధం లేకుండా వచ్చాను. దేశంలో ఎక్కడైనా కర్ర పట్టుకున్న గాంధీ గారి విగ్రహాలుంటాయి. చట్టసభల్లో మాత్రం మౌనముద్రలో ఉన్న గాంధీ గారి విగ్రహం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయుధాలు చట్టసభల్లో నిషేధం కాబట్టి, కర్ర కూడా ఆయుధం కాబట్టి. ఏయ్, అయినా రౌడీ రౌడీ అని కుక్కలాగా మురుగుతున్నావు. గుండె మీద చెయ్యేసి చెప్పరా. సెంట్రల్ నుంచి పంచాయతీ దాకా రౌడీ సాయం లేకుండా గెలిచిన వాడెవడైనా ఒక్కడున్నాడా? లెక్క నువ్వు మొదలెడతావా, నన్ను మొదలెట్టమంటావరా బేవకు? ఏంటి లెక్కలంటూ కాబోయే సీఎంను పట్టుకుని లెక్క లేకుండా మాట్లాడుతున్నావు? తమా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఏమనుకుంటున్నావురా? హంతకులకు సింహాసనం అనుకుంటున్నావా? సరారాధులకు ఉచితాసనం అనుకుంటున్నావా? అవినీతి పరులకు అర్హత గల చేరనుకుంటున్నావా? రేయ్ సారా దేవరాజ్, 7 కోట్ల మంది 7 కొండల వాణ్ణి నమ్మినట్టే ఆ కుర్చీలో కూర్చున్న వాడిని కూడా నమ్ముతున్నారా? లాబీలో ఉన్న ఎమ్మెల్యేలందరూ వారి వారి స్థానాల్లోకి రావాల్సిందిగా. ఈ డైరెక్ట్ కి ఇప్పుడు టైం కాదు కానీ పండరంగన్న, డైరెక్ట్ పాయింట్ కి వచ్చేస్తున్నా. ఆ 5 నాకు ఓటు వేయాలంటే నీకు ఎంత కావాలి చెప్పు. రేయ్ సారా, విష్ణుమూర్తిని గురించి విన్నావా? ఒక కంట్లో చంద్రుడు, ఒక కంట్లో సూర్యుడు ఉంటారు. కానీ నాకు ఒక కంట్లో కత్తి, ఒక కంట్లో గుడ్డలి ఉంటుంది. కోణాలని చూస్తే నరుకుతా. అవతల సీఎం కుర్చీ అన్నా. నాది 1 వే. ఎదురొస్తే యాక్సిడెంట్ అయిపోతాం. తప్పుకో, మీరు లోపలికి వెళ్ళండి. ఏంటిది? అసెంబ్లీ ముందు గొడవ ఏంటి? తమాస్. అరే, వెస్ట్ లో మాయమై ఈస్ట్ లో పొడిచే సూర్యుళ్ళ అక్కడ సైడ్ అయిపోయి ఇక్కడ తెలియవేంట్రా? తిన్న కుక్క బిస్కెట్ చాలేదా? మళ్ళీ ఇస్తాను రమ్మన్నాడా? ఏంటి కలుస్తావా? ఈ దేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వాళ్ళెవరికి ఇవ్వని తుపాకీ ఒక్క పోలీసులకు, మిలిటరీ వాళ్లకు ఇచ్చిందంటే ప్రజల్ని కాపాడడానికి, ప్రజా ప్రతినిధులను చంపి అలాంటి ముఠా నాయకులను రక్షించడానికి కాదు. తుపాకీ దించు. కాకి బట్టలు వేసుకున్న గాడ్సేలాగున్నా. గాంధీ మహాత్ముడు దండం పెట్టుకో. వచ్చిన పని అయిపోయింది. సెల్యూట్ ఇప్పుడు నాకు కొడతావా, వాడికి కొడతావా? మీకే కొడతాను సార్. చూసావారా సారా, పవర్ ఎవరికి ఉంటుందో వాళ్ళకే సెల్యూట్ కొడతారు. దిస్ ఈస్ ది పరిస్థితి ఆఫ్ అవర్ కంట్రీ. పదమా
సార్ సార్ సీఎం గారు అవిశ్వాస తీర్మానం నెగ్గాక మీరు గవర్నర్ గారి దగ్గరికి వెళ్తారనుకుంటే ఇదేంటి సార్ ఒక రౌడీ ఇంటికి వచ్చారు? నేను వచ్చింది రౌడీ ఇంటికి కాదు, ఒక డాక్టర్ ఇంటికి. కత్తితో ఒకరి ప్రాణం తీస్తే రౌడీ అంటారు, అదే కత్తితో ఇంకొకరి ప్రాణం పోస్తే డాక్టర్ అంటారు. ఈ పాండురంగ విఠల్ ఇవాళ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోశాడు. నా పదవిని కాపాడిన మీకు ఎంతకంటే కృతజ్ఞత ఎలా చెప్పుకోను? అవునండి, నేను కాపాడింది మీ పదవిని కాదు, పేద ప్రజల డబ్బుని. మీరు కొట్టుకుని మళ్ళీ ఎలక్షన్స్ వస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు దండగా. ఆ డబ్బు పేద ప్రజలకు, రైతులకు ఉపయోగపడే ప్రాజెక్టులకు ఖర్చు చేయవచ్చు కదా అని మీ ప్రభుత్వం పడకుండా కాపాడాను. మీ సహకారం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాగా పరిపాలిస్తే నా సాయం ఎప్పుడూ ఉంటుంది. బాగా పరిపాలించడం అంటే? తమాస్ హెలికాప్టర్లలో కాకుండా నేల మీద తిరగండి. పైనుంచి చూస్తే కిందంతా పచ్చగా ఉంటుంది. నేల మీద అడుగు పెడితే కదా నిర్రెక్కడుందో కర్రెక్కడుందో తెలిసేది. అవునండి. మరి నాకు సెలవా? మంత్రివర్గ విస్తరణ ఉంది. వెళ్ళండి. కులాల వారీగా, ప్రాంతాల వారీగా పదవులు పనిచేయండి, లేకపోతే ఉద్యమాలు లేవదీస్తారు. ప్రభుత్వ ఖజానాకు గండి. వెళ్ళొస్తానండి. మామా, మళ్ళీ ఎలక్షన్లు వచ్చేదాకా కనిపించరు. ఎన్ని చూడలేదు. అవునండి ఎమ్మెల్యే. ప్రతిదానికి గంగిరెద్దులా తలాడించకుండా మీ నియోజకవర్గ ప్రజల కోసం అప్పుడప్పుడు గానుగెద్దులా పనిచేయి. ఏమంటావు? అవునండి. అల్లుడు, అసెంబ్లీయే మన ఇంటికి వచ్చింది, హాయిగా పాలిటిక్స్ లో చేరిపోవచ్చు కదా. గజ ఈతగాడు ఏం చేస్తాడు మావా? సముద్రాన్ని అవలేలుగా ఈతాడన్నా. వాణ్ణి మురిగ్గుంట్లో పడేస్తే అబ్బా కంపు భరించలాగా ఎగిరి ఒట్టును పడతాడన్నా. రాజకీయం కూడా అంతే మావా. కంటికి కాశీగంగలా కనిపిస్తుంది, మునిగాక తెరుస్తుంది అది మూసీ నది అని. నిన్ను నమ్మి కోట్లు ఖర్చు పెట్టానయ్యా, కానీ ఓడిపోయాను. ఎక్కువ మాట్లాడుకో. అక్కడికి పాండురంగ విఠల్ వస్తామని ముందు చెప్పావా? ఓడిపోయింది నువ్వు కాదు, నేను. ఆట ఆడుకుండానే ఓడిపోయాను. ఓడిపోక ఏం చేస్తావయ్యా? సదరంగంలో ఇరు పక్కల రాజులున్నంత వరకు ఆట పూర్తి కాదు. ఈ సిటీలో నువ్వో వాడో ఎవరో ఒక్కడే ఉండాలి. ఆ ఒక్కడు నువ్వే కావాలి. ఐడియాలు ఇవ్వద్దు. కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇస్తున్నా. 7 ఏళ్ల మన స్నేహం ఇలాగే కంటిన్యూ అవ్వాలన్నా, ఈ స్టేట్ మన గుప్పెట్లో ఉండాలన్నా నువ్వు ఆ పాండుగాన్ని వేసేయాలి. ఎవడిని ఎప్పుడు ఎక్కడ ఎందుకు వేయాలో మహాభారతంలో శకునికి తెలుసు. ఈ భాగ్యనగర్ భారతంలో ఈ సూర్యకు తెలుసు. నువ్వు వెళ్ళు. రండ్రా. ఏమండి, బయటికి వెళ్ళేటప్పుడు ఎదురు రావద్దని చెప్పానా? నేనొచ్చింది మీరు ఆ పాండుకి ఎదురెళ్ళొద్దని చెప్పడానికి. అది నీకు అనవసరం. కానీ మీరు నాకు అవసరం, ఈ బిడ్డ నాకు అవసరం, ఈ కుటుంబం నాకు అవసరం. ఆయనకేంటి భార్య బిడ్డ లేని ఏకాకి, దేని గురించి దిగులు లేని మనిషి. ప్లీజ్ కాస్త బాగా ఆలోచించండి. సరే వెళ్ళను. చెప్పానుగా. ఐ లవ్ యూ రేఖ. సారీ మదన్, నీ మీద నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. తిన్నాకి ఐస్ క్రీమ్ కి డబ్బులు కట్టేళ్ళిపో. ఏ కావేరి, బొకే షాప్ ఎప్పుడు పెట్టావే? బొకే షాప్ పెట్టడం కాదే, ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా. కుర్రాళ్ళందరూ నన్నే ప్రపోజ్ చేసి చచ్చారు. అంత ఇబ్బంది పడుతూ ఎందుకే తీసుకోవటం? వాళ్ళు ఫీల్ అవుతారని. ఏ పండు, అది చూడవే, ఆ ముసలాయన కూడా నిన్ను చూసి తెగ ఫీల్ అయిపోతున్నాడు. ఎక్కడికే? తాతగారిని లేచి డాన్స్ ఆడేలా చేస్తాను. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఐ లవ్ యూ. Come on, తాతగారు. వావ్. రావయ్యా, ఈ వయసులో కావాలా నీకు ఛాన్స్? బాయ్ డార్లింగ్. ఈ రోజు ఇంటికి వెళ్ళాక పామగారి పని ధూమ్ మచాలే. ఏరా అన్నా, కుర్రాళ్ళంతా ఏదో పండుగ చేసుకుంటున్నట్టున్నారు. తెలియదన్నా తెలుసుకొని చెప్తా. అరే ఓ ఇక్కడ రారా. రాబే, పిలుస్తుంది కదా, త్వరగా. ఏంటి సార్? ఏంద్వా కథ, ఏం నడుస్తుందిరా? వ్యాలంటైన్స్ డే అంటే ఏంద్రా? వ్యాలంటైన్ ని ఈ రోజే చంపేశారు. మన సభలేదు, ఆ సూర్యగాని చంపుతా. ఎవడు చంపితే మనకేంటి? జరిగే. అన్నా, ఈ మధ్య ప్రతి వాడు నేను చంపానని లొంగిపోయి తెగ ఫేమస్ అయిపోతున్నాడు. ఈ వ్యాలంటైన్ గారిని నేనే చంపాను లొంగిపోయి నేను ఫేమస్ అయిపోతాను. అబ్బా 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 అబ్బా, ఏ ఐడియా వచ్చింది అన్నా? టీవీ వాళ్ళని పిలుద్దాం. టీవీ వాళ్ళని పిలవండి సార్. వ్యాలంటైన్ చనిపోయింది ఇప్పుడుగా సార్, మరి 3వ శతాబ్దంలో ప్రేమికులకి రహస్యంగా పెళ్లి చేయిస్తున్నాడని చంపించారు. అందుకే ఆయన పేరుతో ప్రేమికుల రోజు జరుపుకుంటున్నాం. పిచ్చోళ్ళ రోజు కూడా జరుపుకుంటారా? మాకేంటి, ఎక్కడ రకారు. అలాగే
పొద్దున 12 అయినా ఇంకా ఆ మహాతల్లిని చూశాడుగా, ఇంకా వాడిని కంట్రోల్ చేయలేం. అల్లుడు ఫోన్ చేద్దాంలే. వద్దుమా, ఆకలి చచ్చిపోయింది. అందరూ తాగి బాధలు మర్చిపోతుంటే నువ్వు తాగి గుర్తు చేసుకుంటావేంటన్నా? రే, ఎవరినైనా చూడకూడదనుకుంటే కళ్ళు మూసుకోవచ్చు, మాట్లాడకూడదనుకుంటే నోరు మూసుకోవచ్చు, కానీ గుండెల్లోని బాధని మర్చిపోవాలంటే ఇదొక్కటేరా దారి. నువ్వు అలా ఉంటే మా అందరికి చాలా బాధగా ఉందన్నా. దేనికిరా? ఈ రోజు ప్రేమికుల రోజన్నా. అయితే రేపు మేమంతా నిన్ను ప్రేమించే రోజన్నా. అదే అన్న, రేపు మీ పుట్టినరోజు అన్న. రేపు మస్తు జబర్దస్త్ పార్టీ చేసుకోవాలన్నా. అల్లుడు అందరినీ పిలవమంటావా? వాళ్ళను తప్ప. అర్థమైందిలే, ఆడోళ్ళను రా. ఇదేంట్రా తలకిందులుగా తాగుతున్నావు? తాగితే అంతా రివర్స్ లో కనిపిస్తుంది అంటారు కదా, అందుకని రివర్స్ లో ఉండి తాగితే అంతా కరెక్ట్ గా ఉంటుందో లేదని టెస్ట్ చేస్తున్నారు మామ. ఫంక్షన్ బాబు.